కొట్లాట జరుగుతుంది. కొట్లాట జరుగుతా ఆ పెద్దాయన తలబాగలు కొట్టారు. కర్ర తీసుకొని, జెండా కర్ర, పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారో పెద్దాయన, ఆ పెద్దాయన తలబాగలు కొట్టారు. నేను ఇంక అరుస్తా అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను కూడగొట్టుకుని ఆంతులు లాగి నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది, నిన్ను చంపి తింటాము, నిన్ను చంపితే సగం గోలపోద్ది, జిల్లాలో నీ వల్లే జరుగుతుంది, జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంక కొంచెం లంబూతులు అంతా చండాలంగా తిట్టాడు. అమ్మ అది బూతులంతా తిట్టాడు. అందరూ విన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం విన్నారు. ఆయన కొట్టిన దెబ్బకి గుండెల్లో నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా కూలి వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబా కారులో ఎక్కించారు నన్ను. కారులో ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వీరంగం వేస్తా తిరిగాడు చనపతి రాంబాబు. నువ్వు దిగవే బయట, నీ సంగతి తేల్చుకుంటాను మేము, అసలు నీకేం పని, పార్టీలు నువ్వెవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా కారు చుట్టూ గందరగోళం చేశాడు. వీళ్ళకి నన్ను దించకుండా డైరెక్ట్ ఇంక హాస్పిటల్కి తీసుకొచ్చారు. నన్ను ఆ తలపగలు పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకొని. అది జరిగింది.